హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ట్రిగ్నామెట్రీ. అందులోంచి పేజ్ నెంబర్ 289 థింక్ అండ్ డిస్కస్. ఇవి ఈ క్వశ్చన్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 4 అని మనం ప్రూవ్ చేయాలి. అందులో థీటా వాల్యూ 0 ఫస్ట్, తర్వాత 30 డిగ్రీ, 40 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీ సబ్స్టిట్యూషన్ చేస్తుంటే అది డిఫైన్ మనకు వాల్యూ అనేది 4 రావాలి. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 4 అనే వాల్యూ వస్తే డిఫైన్, రాకపోతే నాట్ డిఫైన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సబ్స్టిట్యూట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ. సో ఈక్వేషన్ ఇది, ఈక్వేషన్ 1 నుంచి ఈ ఈక్వేషన్ని, సో కాస్ థీటా 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా కాస్ 0 బై 1 మైనస్ సైన్ 0 ప్లస్ కాస్ 0 బై 1 ప్లస్ సైన్ 0. ఇప్పుడు మనకు కాస్ 0 వాల్యూ ఎంత? 1 మైనస్ సైన్ 0 0 ప్లస్ కాస్ 0 వాల్యూ ఎంత? 1 బై 1 ప్లస్ సైన్ 0 0. సో 1 ప్లస్ 1 అవుతుంది, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2. సో మనకు రావాల్సింది 4. సో నాట్ డిఫైన్. దెన్ థీటా వాల్యూ అనేది 30 డిగ్రీస్. నెక్స్ట్ ఈక్వేషన్ 1, కాస్ 30 డిగ్రీస్ బై 1 మైనస్ సైన్ 30 ప్లస్ కాస్ 30 బై 1 మైనస్ 1 ప్లస్ సైన్ 30. సో మనకు కాస్ 130 వాల్యూ ఎంత? కాస్ 130 వాల్యూ ఎంత మనకు? √3/2. 1 మైనస్ సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ కాస్ 30 వాల్యూ √3/2 బై 1 ప్లస్ 1/2 సైన్ 30. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ √3/2 బై 2 ఇంటూ 2 మైనస్ 1 1/2 √3/2 బై 2 1 ప్లస్ 3/2. సో దీన్ని మనం √3/2 ఇంటూ 2/1 ప్లస్ √3/2 ఇంటూ 2/3 క్యాన్సిల్. సో వాల్యూ ఏముంది? ఇక √3 ఇంటూ √3 3. సో ది బేసెస్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు √3. సో √3 ప్లస్ √3/3 నాట్ డిఫైన్. ఇది కూడా నాట్ డిఫైన్. దెన్ థీటా వాల్యూ ఇస్ 45. నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్. ఈక్వేషన్ ఏంటి? కాస్ 45 డిగ్రీస్ బై 1 మైనస్ సైన్ 45 ప్లస్ కాస్ 45 బై 1 ప్లస్ సైన్ 45. మనకు కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2 బై 1 మైనస్ సైన్ 45 వాల్యూ 1/√2 సేమ్, ప్లస్ కాస్ 45 1/√2 బై 1 ప్లస్ 1/√2. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/√2 బై √2 మైనస్ 1/√2 ప్లస్ 1/√2 బై 1√2 ప్లస్ 1/√2. సో దీన్ని మనం ఇప్పుడు 1/√2 ఇంటూ √2 బై మైనస్ 1 ప్లస్ √2
ప్లస్ 1/√2 ఇది సపరేట్ 1/√2 ఇంటూ √2/1 ప్లస్ √2 క్యాన్సిల్ మనకి ఇప్పుడు వాల్యూ అనేది 1/√2 మైనస్ 1 ప్లస్ 1/√2 ప్లస్ 1 ఇది మనకు డినామినేటర్ కింద ఈక్వల్ చేయాలి. √2 ప్లస్ 1 ప్లస్ √2 మైనస్ 1 బై √2 మైనస్ 1 ఇంటూ √2 ప్లస్ 1 మైనస్ క్యాన్సిల్ 2√2 2√2 దీన్ని మనం ఇక్కడ a మైనస్ బి అండ్ a ప్లస్ బి ఫార్ములా ప్రకారం a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ సో రూట్కి 2 క్యాన్సిల్ 2√2 by 2 minus 1 so value is 2√2 not defined. Then theta value 60 degrees. So equation cos theta అంటే cos 60 by 1 minus sin 60 plus cos 60 by 1 plus sin 60. cos 60 value ఎంత 1/2 by 1 minus sin 60 √3/2 plus 1/2 by 1 plus √3/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది 1/√2 by 2 minus √3/2 plus 1/√2 by 2 plus √3/2 దీన్ని మనం ఏ విధంగా 1/2 ఇంటూ 2 minus √3 plus 1/2 into 2/2 plus √3 2 cancel సో మన ఫైనల్గా 1/2 minus √3 plus 1/2 plus √3 ఈక్వేషన్ నెక్స్ట్ పేపర్లో రాసుకుందాం 1/2 minus √3 1/2 minus √3 plus 1/2 plus √3 మనకు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనం 2 plus √3 plus 2 minus √3 by 2 minus √3 by 2 plus √3 కింద a minus b a square minus b square a minus b and a plus b అనే ఫార్ములా ప్రకారం ఉన్నది. సో √3కి √3 క్యాన్సిల్ 4/2 హోల్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ 4/2 2 4 మైనస్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ 3 4/1 సో ఈజ్ ఈక్వల్ 4 ఇది డిఫైన్డ్ దెన్ లాస్ట్ వన్ sub 90 degrees cos 90 by 1 minus sin 90 plus cos 90 by 1 plus sin 90 మనకు cos 90 value is 0 and 1 minus sin 90 is 1 plus 0/1 plus 1 so value is 0 not defined.
ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఇది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ అయ్యేది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అందులో నుంచి లెట్ us అజ్యూమ్ ఒకటి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది అజ్యూమ్ చేసుకోవాలి. యాంగిల్ ఎక్కడ బి దగ్గర ఎంత డిగ్రీస్ 90 degrees ఉంటుంది. టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు కాంప్లిమెంటరీ అయితే మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ అనేది కాంప్లిమెంటరీ. సో 90 బి దగ్గర 90 degrees ఉంటే రిమైనింగ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి అనేది ఇంకో 90 degrees ఉంటుంది. సో దేర్ సమ్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఇస్ 90 degrees. దీన్ని ఈక్వేషన్ మనం అనుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ అండ్ బి సి అండ్ బి అండ్ సి. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ అనుకుంటే అజ్యూమ్ యాంగిల్ ఎక్స్ ఏ అనేది యాంగిల్ అనేది ఎక్స్ అనుకుంటే మనకు సి దగ్గర యాంగిల్ సి అనేది 90 మైనస్ ఎక్స్. యాంగిల్ సి అనేది 90 మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అనుకున్నాం, ఇది 90 మైనస్ ఎక్స్. మొత్తం అనేది 180 degrees ఉండాలి టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ యాంగిల్ 3 యాంగిల్లో. సో 90 ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి అనేది 90 degrees ఉండాలి రెండు కలిపి. సో యాంగిల్ ఇక్కడ సి ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో మనం ఫైండ్ అవుట్ సైన్ ఎక్స్ వాల్యూ ఎంత ఆపోజిట్ బీసీ బై ఏసీ అండ్ కాస్ ఎక్స్ ఏంది దీనికి ఏబి బై ఏసీ. టాన్ ఎక్స్ ఆపోజిట్ బీసీ బై అడ్జసెంట్ ఏబి. కొసెక్ దీనికి ఆపోజిట్. సో కొసెక్ ఎక్స్ అంటే ఏసీ బై బీసీ. దెన్ నెక్స్ట్ వన్ మనకు కాస్కి ఆపోజిట్ సెక్ ఎక్స్ అంటే ఏసీ బై ఏబి అండ్ కాట్ ఎక్స్ అంటే ఏబి బై బీసీ. ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నుంచి మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేద్దాం. యాంగిల్ ఎక్స్ ఇక్కడ సబ్మిట్ చేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90. వాల్యూ ఎంత యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ సి 90 degrees. యాంగిల్ సి కనుగొనాలంటే 90 మైనస్ ఎక్స్. సో మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ సి దగ్గర నుంచి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సైన్ 90 మైనస్ ఎక్స్ ఇక్కడ నుంచి ఆపోజిట్ ఏంది ఏబి బై దీనికి ఏసీ. దెన్ కాస్ ఎంత ఇక్కడ సి దగ్గర నుంచి యాంగిల్ 90 degrees మైనస్ ఎక్స్. దీనికి అడ్జసెంట్ ఏంది బీసీ బై ఏసీ అండ్ టాన్ 90 degrees మైనస్ ఎక్స్. దీన్ని మనం టాన్ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్స్ ఏబి బై బీసీ. దెన్ సైన్కి ఆపోజిట్ కొసెక్ 90 మైనస్ ఎక్స్. సేమ్ దీన్ని ఆపోజిట్ చేస్తే అయిపోతాయి ఏసీ బై ఏబి. సెక్ 90 మైనస్ ఎక్స్ జస్ట్ దీన్ని ఆపోజిట్ చేస్తే అయిపోతుంది ఏసీ బై బీసీ అండ్ కాట్ 90 degrees మైనస్ ఎక్స్. సో బీసీ బై ఏబి అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు రెండు
యాంగిల్స్ x and 90 minus x. కంపేర్ ఈక్వేషన్స్ కంపేర్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈక్వేషన్ అని కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఈక్వేషన్ సైన్ ఏబి, ఇక్కడ చూడండి, ఏబి బై ఏసి, ఇగో ఏబి బై ఏసి. సో సైన్ 90 మైనస్, ఇప్పుడు సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, కాస్ ఎక్స్. అండ్ కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, బీసీ బై ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బీసీ బై ఏసీ. సో దీనికి సైన్ ఎక్స్ అని రాసుకోవచ్చు. దెన్ టాన్ 90 మైనస్ ఎక్స్, ఏబి బై బీసీ, ఇందులో ఏబి బై బీసీ, కాట్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అంతే కదా. దెన్ కొసెక్ ఎక్స్, కొసెక్ 90 మైనస్ ఎక్స్, ఏసీ బై ఏబి, దీనికి సెక్ ఎక్స్ అని రాసుకోవచ్చు. దెన్ సెక్ 90 మైనస్, ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ 90 మైనస్ ఎక్స్, దీన్ని ఏసీ బై బీసీ, కొసెక్ ఎక్స్, అంతే కదా, కొసెక్ ఏసీ బై బీసీ. దెన్ ఫైనల్ వన్ కాట్ 90 మైనస్ ఎక్స్, అంటే బీసీ బై ఏబి, టాన్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 8. ఎగ్జాంపుల్ 8. sec 35 evaluate sec 35 by cosec 55. సో ఇందులో నుంచి మనం cosec 55, సో cosec 55ని ఎలా రాసుకోవచ్చు మనం, cosec 90 మైనస్ 35, 90 మైనస్ 35 అంటే 55. సో ఈ ఫార్ములా ఎలా అంటే cosec 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకు, సెక్ అని వస్తుంది. సెక్ కొసెక్కి ఆపోజిట్ సెక్ ఎక్స్ అని వస్తుంది. సో దీన్ని మనం సెక్ 35గా రాసుకోవచ్చు. కొసెక్ 55ని సెక్ 35గా రాసుకోవచ్చు. సో సెక్ 35 బై కొసెక్ 55 బదులు సెక్ 35, క్యాన్సిల్, వాల్యూ ఇస్ 1. ఎగ్జాంపుల్ 9th ప్రాబ్లం. ఇఫ్ cos A is equal to sin A minus 6, where A is the acute angle, find the value of A. So cos 7A is equal to sin A minus 6 degrees. therefore cosని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, cos 7A, దీన్ని sin 90 మైనస్ 7A. ఈ ఫార్ములా sin 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఈ ఫార్ములా. సో మనం దీన్ని ఇప్పుడు sin 90 మైనస్ 7A అని రాసుకోవచ్చు. సో sin A మైనస్ 6 degrees, మనకు ఆల్రెడీ అక్యూట్ యాంగిల్స్ అని. సో అక్యూట్ యాంగిల్
90 minus 7a by is equal to a minus 6a. So 90 plus 6 and a plus 7a, 96 and 8a. A is equal to 96 by 8. 1 ja and 12 ja. A value 12 degrees. Then 10th problem. Example 10th problem. Sin A is equal to cos B. Then prove ఏమని a plus b is equal to 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దీనికి కాస్ సైన్ ఏ కాస్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే మనం కాస్ బి. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా కాస్ ఎక్స్ సైన్ 90 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో దీని ప్రకారమే సైన్ 90 మైనస్ బి. సో అక్యూట్ యాంగిల్ సైన్ కలిసింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. దెన్ 11th ప్రాబ్లం. Express sin 81 plus cos tan 81 in terms of trigonometric ratios of angle between 0 to 45. వాల్యూ అనేది ఈ డిగ్రీ అనేది 81 డిగ్రీ అదే అనేది 0 నుంచి 45 డిగ్రీస్ మధ్యలోనే మనం ప్రూవ్ చేయాలంట. దానికంటే ఎక్కువ 45 ఫర్ ఎగ్జాంపుల్ 46 ఉండొద్దు. 46 నుంచి 90 వరకు ఉండకుండా 45 కంటే బిలోనే ఉండాలి, 0 డిగ్రీ కంటే ఎక్కువనే ఉండాలి. సో ఈక్వేషన్ వచ్చేసి మనకు 11th ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఏంది సైన్ 81 ప్లస్ టాన్ 81. సో సైన్ 81 దీన్ని ఎలా విధంగా రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ 81 9 అని రాసుకోవచ్చు. సో 9 రాసుకుంటే 90 మైనస్ 9 అంటే 81. సో దీనికి ఫార్ములా కాస్ 9 degrees అని వస్తుంది. సో మనకు ఆల్రెడీ ఫార్ములా మనకు ఐడియా ఉంది. సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. దెన్ టాన్ 81 దీన్ని టాన్ 90 మైనస్ 9. సో దీన్ని కాట్ 9 degrees వస్తుంది. ఇది ఎలా అంటే టాన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. ఇది ఫార్ములాస్ అంతకుముందే డిస్కస్ చేసుకున్నాం మనం. సో ఈక్వేషన్ సైన్ 81 బదులు ఏం రాసుకోవచ్చు మనం? కాస్ 9 degrees ప్లస్ టాన్ 81 బదులు కాట్ 9 degrees. ఇది ఈక్వేషన్. అండ్ 12th ప్రాబ్లం ఎగ్జాంపుల్ if a comma b comma c are the interior angles of the triangle ABC, that show that sin a plus c by 2 is equal to cos a అని మనం ప్రూవ్ చేయాలి. మనకు ఇచ్చింది ఒక ట్రయాంగిల్ ఏబిసి. సో ఇంటీరియర్ అన్నాడు కదా, ఏ కామా బి కామా అండ్ సి యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1ని డివైడింగ్ బోత్ సైడ్ బై 2. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 180 by 2 290 జా. సో మనకు కావాల్సింది ఈక్వేషన్లో బీసీ బై 2. సో మనం బీసీని సైడ్ చేసుకుందాం బీసీ. సో ఏ బై 2 ప్లస్ బీసీ బై 2
ఇలా రాసుకొని 90. బీసీ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ బై 2. both side taking sine ratio మనం ఇటు టూ సైడ్ సైన్ రేషియోస్ అని తీసుకున్నాం. సైన్ ఎందుకంటే మనకు కావాల్సిన సైన్ కాబట్టి ఇక్కడ ఈక్వేషన్లో సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఏ బై 2. సో దీన్ని సైన్ బీసీ ప్లస్ బై 2 కాస్ ఏ బై 2 ఎలా అంటే సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, ఈ ఫార్ములా. సో మనం ఎగ్జాంపుల్ 12 వరకు చెప్పుకుందాం. నెక్స్ట్ చాప్టర్లో మనం 11.3 ఎక్సర్సైజ్ డిస్కస్ చేయబోదాం. థ్యాంక్ యూ సో మచ్.